అందరికీ నమస్కారం. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే మా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, అలాగే కౌన్సిల్ సభలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధపు అసత్యాలను కౌన్సిల్లో మరి వినిపిస్తూ ఉన్నారు. వాటిల్లో కొన్ని ఆనిముత్యాలని మనం తీసుకుందాం. ఈరోజు వాళ్ళు ఆరోపించేటువంటి విషయాల్లో ముఖ్యమైనవి సూపర్ 6కి సంబంధించి పెన్షన్లు రాలేదని, పెన్షన్లు తీసేస్తున్నారని, అలాగే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇవ్వట్లేదని, రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా లేదని, ఈయన రకరకాలైనటువంటి ఆరోపణలతో కౌన్సిల్ సభలో వాళ్ళ కొద్దిగా మెజార్టీ ఉండటం వలన అసత్య ఆరోపణలన్నీ కూడా చెప్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ దృష్టికి మేము ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి మహిళలు కుటుంబంలో కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంట్లో ఈరోజు పెన్షన్లు మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014-19కి 2000 చేస్తే మీరు దాన్ని 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులోనే 4000 చేసినటువంటి ఘనతతో ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. వికలాంగులకైతే 6000 చేసినటువంటి చరిత్ర మా నారా చంద్రబాబు నాయుడు గారిదని మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మరి అసత్య ఆరోపణలు చేయడంలో మీకు వెన్నతో పెట్టిన విద్య అనేటువంటి విషయం మాకు అందరికి కూడా తెలిసిన విషయమే. అలాగే నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చదలవాడ అరవింద్ బాబు గారు మరి గుంటూరు ఎక్సైజ్ కమిషనరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇట్లా ధర్నాలు చేయటం ఏంటి, అధికారులు మాట వినట్లేదు ఏంటి అని చెప్పేసి ఏదో అవాకులు చవాకులు పేలటం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నీకు ఒక విషయం చెప్తున్నాం మేము. నీ గురించి 2024 ముందు ఎలక్షన్లో మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు నరసరావుపేట నియోజకవర్గంలో మీకు సీటు ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నాలు చేసినటువంటి విషయాన్ని మర్చిపోయావా నువ్వు అని మేము మరి మీడియా ముఖంగా తెలియపరుస్తా ఉన్నాం. మా నాయకుడు అరవింద్ బాబు గారు ధర్నా చేసింది ఆయన స్వలాభం కోసం కాదు, ఆయనకేదో డబ్బులు రావాలని కాదు, ఆయన ఏదో లబ్ధి పొందాలని కాదు. సామాన్య కార్యకర్తలకు కూడా మంచి జరగాలి, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు మంచి జరగాలి, సామాన్య మనుషులకి మంచి జరగాలంటే అధికారులందరూ కూడా సక్రమంగా పనిచేయాలి, పని చేయించుకునే బాధ్యత మందే అని చెప్పేసి ఒకసారి గుర్తు చేయడం జరిగిందనే విషయాన్ని మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లాంటి అవాకులు చవాకులు మరొకసారి మీరు మాట్లాడకుండా చరిత్ర ఏందో ప్రజలందరికీ కూడా తెలుసు, నరసరావుపేట ప్రజలకని సభ మీడియా ముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్యాలు, మరి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైసీపీ వాళ్ళు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, మా నాయకుడి మీద బురదల్లే కార్యక్రమాన్ని మరి పెట్టుకున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మానుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ బుద్ధి చెప్పారు మీకు. అయినా కానీ మీరు ఇంకా అసత్య ఆరోపణలు చేసేటువంటి పనిలో ఉన్నారు. మరి రానున్న రోజులు ఇప్పుడున్న 11 సీట్లు కూడా పోయి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయే పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిద్దని సవినయంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ, నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా మరియు నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, అందరికీ నమస్కారం. వర్ధిల్లాలి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం.